బ్యాక్ రేపు విశాఖలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య చివరి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కొట్టేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్లేయర్స్ విశాఖ చేరుకున్నారు. క్రికెట్ స్టేడియం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో క్రికెట్ లవర్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కి అంతా సిద్ధమైపోయింది. దీంతో ఒక్కసారిగా విశాఖపట్నంలో క్రికెట్ మానియా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈసారి జరగబోతున్న ఈ మ్యాచ్ డూ ఆర్ డై మ్యాచ్ గా మనం చెప్పొచ్చు. ఎందుకనంటే టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ఇప్పటిదాకా జరిగిన సిరీస్ కి సంబంధించి చూస్తే కనుక ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అయితే వాళ్ళకే సిరీస్ దక్కుతుంది. కాబట్టి ఇది డూ ఆర్ డై మ్యాచ్ గా క్రికెట్ లవర్స్ అందరూ కూడా చెప్పుకుంటున్నారు. అలాగే స్పోర్ట్స్ అనలిస్టులు సైతం చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఈ మ్యాచ్ మీద మొదటి నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటిదాకా చూసుకుంటే కనుక టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3వ వన్డే జరుగుతుంది. దానికి విశాఖపట్నం వేదిక అయింది. ఈ మ్యాచ్ సిరీస్ కనుక మనం చూసుకుంటే కనుక ఈ రెండు మ్యాచ్ల్లోని కూడా చాలా టఫ్ మ్యాచ్ ఫైటింగ్ అనేది ఈ రెండు జట్ల మధ్యన కూడా జరిగింది. ఈ మ్యాచ్ అనేది ఒక నిర్ణయాత్మకమైన మ్యాచ్ కావడంతో ఈ దక్షిణాఫ్రికా ఇండియా మ్యాచ్ ని చూసేందుకు క్రికెట్ లవర్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా చాలా ఇంట్రెస్ట్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిట్ చేస్తున్న క్రమంలోనే ఇక్కడ భారీ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. మ్యాచ్ కి వచ్చే క్రికెట్ అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లతో ఈసారి మ్యాచ్ ని వీక్షించేందుకు స్టేడియం ని సర్వాంగ సుందరంగా ఆల్రెడీ ఇప్పటికే మార్చారు. పిచ్ టెస్ట్స్ అన్ని కూడా చేశారు. మరి సీటింగ్ కెపాసిటీ మనం చూసుకుంటే గనక ఈ స్టేడియం దాదాపుగా 25,000 మంది కెపాసిటీతో స్టేడియం ఉంది. ఇంత అత్యాధునీకరించి పూర్తిగా ఫ్లడ్ లైట్స్ ని అత్యాధునీకరించారు. అలాగే సీటింగ్ కెపాసిటీని కూడా పూర్తిగా చెక్ చేసి పెంచడం జరిగింది. మరోవైపు చూసుకుంటే గనక ఈ మ్యాచ్ కి సంబంధించి ఈసారి కొత్త విధానాన్ని కూడా తీసుకొస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇక్కడికి వచ్చే వారెవరికి కూడా సీటింగ్ కి నెంబరింగ్ ఇవ్వటం లేదు. ఎవరు ముందొచ్చి క్రికెట్ టికెట్స్ పట్టుకొని వస్తే వాళ్ళకి వచ్చేటట్టుగా అలాగే ప్రత్యేకమైన QR కోడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒకసారి స్టేడియం లోపలికి వస్తే గనక ఆ టికెట్ ని వాళ్ళు అక్కడ కోడ్ చేస్తే గనక మళ్ళీ తిరిగి దాన్ని వాడుకునేదానికి వీలు లేకుండా చాలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను కూడా చేశారు. అయితే ఇదే మ్యాచ్ కి సంబంధించి రేపు రాష్ట్ర గవర్నర్ కూడా ఈ మ్యాచ్ కి వచ్చి అబ్దుల్ నజీర్ మ్యాచ్ ని వీక్షించనున్నారు. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ప్రస్తుతం నేను ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఉన్నాను. ఈ స్టేడియంలో ఏర్పాట్లు కనుక మనం చూసుకుంటే కనుక అత్యంత భద్రతా వలయంలో ఈ మ్యాచ్ నిర్వహణ అనేది చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే ఇరు జట్లు క్రికెటర్స్ కూడా విశాఖపట్నం చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆల్రెడీ ఈరోజు చేయడం జరిగింది. అయితే చాలా హాట్ కాంబినేషన్గా ఈసారి ఇక్కడ మనం చెప్పాలని అంటే విరాట్ కోహ్లీ కోసమే చాలా మంది అభిమానులు ఇక్కడికి వస్తున్నారు అన్నది మనం చూస్తున్నాం. ఎందుకనంటే గత 2 మ్యాచ్ల్లోని కూడా చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన విరాట్ కోహ్లీని వాళ్ళ అభిమానులంతా కూడా ఇక్కడ ప్రత్యక్షంగా ఈ మ్యాచ్లో చూసి వాళ్ళంతా కూడా మరి క్రికెట్ లవర్స్ అంతా కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ముఖ్యంగా ఈసారి ఇక్కడ విశాఖ వేదికగా జరుగుతున్న ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్ అయితే మాత్రం డూ ఆర్ డై మ్యాచ్గా చెప్పబడుతుంది. ఎందుకనంటే ఈ మొత్తం సిరీస్ అంతట్లోని కూడా 2 కూడా 1:1 ఫలితాలని ఇప్పటిదాకా తీసుకుంది. ఈ మ్యాచ్ అనేది చాలా నిర్ణయాత్మకం అవుతుంది. ఈ మ్యాచ్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకే సిరీస్ దక్కుతుంది. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఈ మ్యాచ్లో ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కనుక రేపు మధ్యాహ్నం ప్రారంభం కానున్న క్రికెట్ మ్యాచ్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోతున్నాయి. విశాఖ అంతా కూడా మరి క్రికెట్ మానియా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా ఈ మ్యాచ్ గురించే ప్రత్యేకంగా యూత్ అంతా కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఈసారి ఈ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ తో జరగబోతుంది. కాబట్టి క్రికెట్ లవర్స్ తో పాటు మొత్తం అందరినీ కూడా చాలా ఆసక్తి అయితే మాత్రం ఈ మ్యాచ్ కలిగిస్తారు.